వాడు ఈ జీవితములో ఇక్కడ రాయబడుచున్న మాట ఏంటంటే ప్రభువు వలన తనకేమైనా దొరుకునని అనుకోవటం మంచిదైతే కాదు. అంటే దేవుని పని చేయకుండా, దేవుని మందిరంలో కొనసాగకుండా, దేవుని స్తుతించకుండా, దేవుని ద్వారా నాకు సహాయం రావాలంటే జరిగే పని అయితే కాదు. కాబట్టి మనం ఫలించాలి, అభివృద్ధి పొందాలంటే ఇక్కడ వాక్య భాగం రాయబడుచుంది. మనము అటువంటి యొక్క అస్థిరమైన జీవితమును కలిగి ఉండకూడదు. అందుకే ముండ్ల పొదలతో పోలుస్తున్నాడు వాక్యాన్ని. కాబట్టి నువ్వు కూడా నీ యొక్క జీవితములో అటువంటి నేలను కలిగిన వానిగా ఉన్నట్లే దేవుని దగ్గర నుంచి ఏ రకమైన సహాయమును నేను పొందాలి అని అనుకోవటము ఎంత అవివేకం అంటే ఇక్కడ రాయబడుచుంది. ఎందుకంటే గనుక ప్రభు వలన తనకేమైనాను దొరుకునని తలంచుకోవటం పనికిరాదు. అంటే దేవునిలో కొనసాగకుండా, దేవుని స్తుతించకుండా, దేవుని కార్యాలు మనము లెక్క చేయకుండా, దేవుడు నాకు ఇది చేయట్లేదు, అది చేయట్లేదు, అదెందుకు చేయడు, ఇదెందుకు చేయడు అని అనుకోవటము సరైనది అది కాదని వాక్యభాగం ఇక్కడ రాయబడుతుంది. ఇక్కడ వీరెవరంటే ద్విమనస్కులు, రెండు మనసులు కలిగిన వారు. అది ఇక్కడ రాయబడుచుంది. అదే చూడండి, మార్కు సువార్తలో